కాకినాడలో గోదాంలలో నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించారు మంత్రి నాదెండ్ల మనోహర్. అశోక ఇంటర్నేషనల్ H1 గిడ్డంగిని పరిశీలించారు. 5,300 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇక గోదాంలలో నిల్వపై స్టాక్ రిజిస్టర్ లేకపోవడంతో నాదెండ్ల మనోహర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ పోర్టును ద్వారంపూడి కుటుంబం ఆక్రమించిందని ఆరోపించారు. ఇక పోర్టును ఆక్రమించి ద్వారంపూడి కుటుంబం అన్యాయాలు చేస్తోందన్నారు. రేషన్ బియ్యం అక్రమాలపై కూడా CID విచారణ జరిపించాల్సిందిగా ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.